కష్టపడేటట్లయితేనే పెంచండి. యూట్యూబ్ లో వీడియో చూసినాను నాకు లక్షలు వచ్చేస్తాయి కోట్లు వచ్చేస్తాయని మాత్రం పెంచొద్దు. ముఖ్యంగా పౌల్ట్రీ ఫామ్ లో ఏదైతే లాభాల కన్నా కష్టాలు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే నువ్వు కస్టమర్కి అమ్ముకుంటావో అసలు ఈ బిజినెస్ లో నిన్ను మించిన తోపు ఎవడుండడు. నేను అలా అమ్ముకున్నాను కాబట్టి సక్సెస్ అయ్యాను. నేను కూడా అంచం ఓన్లీ ట్రేడర్స్ మీద డిపెండ్ అయిపోయి ఓన్లీ మార్కెటింగ్ కే కోళ్ళు పంపించాలనే కాన్సెప్ట్ లో ఉన్నట్లయితే ఖచ్చితంగా నేను సర్దుకొని వెళ్ళిపోయాను. నమస్తే, వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్. నేను సతీష్. సో ఈరోజు ఈ వీడియోలో సోనాలి కావచ్చు, అలాగే కడక్నాథ్ కోళ్ళు పెంచేటువంటి ఫామ్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ వీళ్ళకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉంది, సో కోళ్ళ పెంపకంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాంతోపాటు ఏమైనా చిక్ సేల్ జరిగితే ఎట్లా ఉంటాయి, ఇట్లాంటి విషయాలు అన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని నిర్వహిస్తున్న నిర్వాహకులు అనిల్ గారు ఉన్నారు, వాటితో మాట్లాడదాం. మనం ప్రస్తుతం ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి పడకల విలేజ్, తలకొండపల్లి మండలం, రంగారెడ్డి జిల్లా. సో వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ పేరెంటల్ బర్డ్స్ ఫామ్ దగ్గర అయితే ఉన్నాం. సో వారితో మాట్లాడదాం. అసలు కోళ్ళలో ఎట్లాంటి మేనేజ్మెంట్ ఉంటుంది, ఎట్లాంటి మేనేజ్మెంట్ తీసుకోవాలి, సో దాంతోపాటు జనరల్గా ఎట్లాంటి డిసీజులు వస్తుంటాయి, వాటిని ఎట్లా ప్రివెంట్ చేస్తుండాలి, సో ఓవరాల్గా మంచి లాభాలు తీసుకోవాలంటే కోళ్ళ ఫామ్లో ఏదైతే సోనాలి కావచ్చు, కడక్నాథ్ కావచ్చు, ఇట్లాంటి వాటిలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇట్లాంటి విషయాలు అన్నిటి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి. నమస్తే అన్న. సో ఎన్ని సంవత్సరాలు మీకు? చాలా సంవత్సరాల అనుభవం అయితే ఉన్నది. ఒకసారి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటే 9 years అవుతుంది. అవును. సో ఈ 9 years లో ఎట్లాంటి ఛాలెంజెస్ చూసాం మరి? ఆల్మోస్ట్ ప్రతిసారి ఫేస్ చేసేది ఎవ్రీ 2 years ఒకసారి బర్డ్ ఫ్లూ లాంటిది, లేకపోతే అన్ని బాగుంటే మార్కెట్ ఇష్యూ ఉండిద్ది. సమ్ టైమ్స్ ఎప్పుడో 1-2 years ఒకసారి ప్రాఫిట్స్, అంతే. కష్టాలు లాభాలు అన్ని ఉన్నాయి. ముఖ్యంగా పౌల్ట్రీ ఫామ్ లో ఏదైతే లాభాల కన్నా కష్టాలు ఎక్కువ ఉంటాయి. జనరల్ గా అది అందరూ హైడ్ చేసి పెడతారు. మన దగ్గర అలా కాకుండా ఉన్నది ఉన్నట్టు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పేసి మనం ప్లాన్ చేస్తూ ఉంటాం అన్న. ఓకే, 9 years నుంచి ఉన్నారు. అవునండి. సో ఎట్లాంటి బ్రీడ్లు మెయింటైన్ చేసి ఇప్పుడు మీరు? ఇప్పుడు దాకా మన దగ్గర వచ్చేసేసి సోనాలి, కడక్నాథ్, అసిల్ ఈ 3 బ్రీడ్ ని మనం సొంతగా పేరెంట్స్ పుట్టించేసేసుకొని ఆ జనరేషన్ మనమే చేసేస్తున్నాము. ఎస్పెషల్లీ కడక్నాథ్ మన దగ్గర హైలైట్. ఆల్ ఓవర్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మెయిన్ ఎక్కువ మెజారిటీ చిక్స్ అమ్మేది మనమే. అలానే వాటితో పాటు లైక్ మనమంతా కూడా ఏంటంటే ఈ ఎగ్స్ ని దీని మీట్ ని హైదరాబాద్ లో హోమ్ డెలివరీ ఇస్తాము. ఎవరికైతే ఎగ్స్ కావాలనుకుంటే వాళ్ళు కాల్ చేస్తే మనం డైరెక్ట్ నేరుగా వాళ్ళ ఇంటికి హోమ్ డెలివరీ పంపించేస్తాం అనమాట. ఇలా చేస్తున్నాం అన్న. సో ఎస్పెషల్లీ కడక్నాథ్ మా దగ్గర అదొక స్పెషల్ ఐటమ్ లాగా. ఎస్ అన్న. అంటే జనరల్ కడక్నాథ్ మన దగ్గర చాలా తక్కువ దొరుకుతుంటాయి. అంటే అసలు ఈ బర్డ్ బ్లాక్ కనిపించేది అంతా కూడా కడక్నాథ్ అని కూడా అంటుంటాం. జనరల్ కూడా బయట ఒకవేళ చిక్స్ ఎవరైనా వారి దగ్గర నుంచి తెచ్చుకున్నా కూడా కడక్నాథ్ 100% కాదా అనే డౌట్ కూడా ఉంటుంది. సో ఎట్లా ఐడెంటిఫై చేయాలి వాటిని? యాక్చువల్లీ మీరు పేరెంటల్ ఫామ్ విజిట్ చేయాలి. ఎవరి దగ్గర అయితే మీరు చిక్స్ తీసుకుంటున్నారో కుదిరితే పేరెంటల్ ఫామ్ విజిట్ చేసి వాళ్ళ దగ్గర నిజంగానే పేరెంట్స్ ఉన్నాయా లేవా అండ్ వాళ్ళ క్వాలిటీ ఎలా ఉందనేది ఒకసారి మీరు చూసి తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజు రేపు ఒక దీనిలోనే క్రాస్ బ్రీడ్స్ వచ్చేస్తున్నాయి. కోడెంత చుట్ట నేను నల్లగానే ఉండిద్ది, దాని జుట్టు గానీ లేకపోతే లోపల ఉన్న మీట్ గానీ మొత్తం మళ్ళా సేమ్ మన నాటుకోళ్ళ లెక్క రెడ్డిష్ గా ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ చాలా మంది మీరు అడిగిన కరెక్ట్, అది చాలా మంది ఫేస్ చేస్తున్నారు. అంటే పెంచుకునే దాకా ఏం కాదు, అమ్మేటప్పుడే కట్ చేసినప్పుడు తెలుస్తుంది. అవును, అప్పుడు దాకా పైన బ్లాక్ కలర్ లో ఉండి ఒక్కసారిగా కట్ చేసి అది సేమ్ మన బాయిలర్ మీట్, మన నాటుకోడి మీట్ ఉన్నట్టు ఉంటుంది. కంప్లైంట్స్ వస్తున్నాయి. నల్లవన్నీ కడక్నాథ్ కాదు, కడక్నాథ్ వేరు. ఓకే. ఎస్పెషల్లీ దాని ఐస్ కానీ దాని లెగ్స్ కానీ ఎవ్రీథింగ్ బ్లాక్ ఉండిద్ది. మీట్ కూడా లైట్ క్రీమ్ కలర్ బ్యాక్ లో ఉండిద్ది. అందువల్ల ఏమైందంటే ఈజీగా గుర్తుపట్టేసి అండ్ మెయిన్ దాని జనరేషన్ మీరు ఏదైతే చిక్స్ తీసుకుందాం అనుకుంటున్నారో ఫామ్ విజిట్ చేసి క్వాలిటీ బాగున్నాయి ఎవ్రీథింగ్ 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకొని రన్ చేయడం బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. ఓకే. సో కడక్నాథ్ తో పాటు ఇంకా ఏమున్నాయి మన హామ్ లో? మన దగ్గర కడక్నాథ్ తో పాటు సోనాలి, అసిల్ ఈ 3 బ్రీడ్స్ మనం చేస్తున్నాము. ఈ సోనాలి అనేది ఏంటంటే లైక్ మీట్ కోసం పనికొస్తుంది, అలానే ఎగ్ పర్పస్ కి యూజ్ చేస్తున్నాం. మేము సోనాలి ఎగ్స్ ని కూడా హైదరాబాద్ లో హోమ్ డెలివరీ చేస్తున్నాము. లాస్ట్ 2 years గా హ్యూజ్ మంచి రెస్పాండ్, అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేనంత రెస్పాండ్ వస్తుంది. దాన్ని అంతే కంటిన్యూషన్ చేసుకుంటే ఇప్పుడు రీసెంట్ గా మీట్ కూడా స్టార్ట్ చేసాము. ఆల్ ఓవర్ హైదరాబాద్ లో పర్టికులర్ ఈ కొండాపూర్, గచ్చిబౌలి, మియాపూర్ ఈ జోన్ అంతా కూడా మేము మా మీట్ ఎగ్స్ సప్లై చేస్తున్నాం. అలా ఎంత కెపాసిటీ ఇప్పుడు మీ ఫార్మ్స్ నడుస్తున్నాయి? ఇప్పుడు ప్రెసెంట్ మేము 40,000 SFT తో రన్ చేస్తున్నాం అన్న. ఎక్కడన్నా రన్ చేయండి. లైక్ మేము 40,000 SFT తో పేరెంట్ ఫార్మ్ అయితే ఒక 5,000 మెయింటైన్ చేస్తున్నాము. మిగిలిన 20,000, 15,000 కూడా మీట్ కోసం మెయింటైన్ చేస్తున్నాము. సో జనరల్ గా మరి మీ కోళ్ళ పెంపకంలో మీరు ఇంతమంది కన్నా నష్టాలు ఉంటాయి. సో ఎట్లాంటి నష్టాలు ఉంటాయి, ఎందువల్ల నష్టాలు వస్తాయి? ఈ మెయిన్ మనం మెయింటెనెన్స్ బాగాలేదు అని అంటే ఖచ్చితంగా వైరస్ వచ్చే అవకాశం ఉంటుంది మన ఫామ్ లో. మెయింటెనెన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అలానే వ్యాక్సినేషన్ షెడ్యూల్ అంతా కూడా ప్రాపర్ గా మేనేజ్ చేసుకోవాలి. వ్యాక్సినేషన్ షెడ్యూల్ ప్రాపర్ గా మెయింటైన్ చేసుకోకపోయినా కానీ ఏదో ఒక డిసీజ్ వచ్చింది. అండ్ సీజనల్ డిసీజెస్ వస్తాయి. లైక్ ఇప్పుడు వానాకాలం కానీ లేకపోతే చలికాలం కానీ అది సీజనల్ గా వచ్చేస్తూనే ఉంటాయి. దానికి తగిన ప్రికాషన్స్
చాలా క్విక్ గా రియాక్షన్ తీసుకుంటే సరిపోద్ది. అండ్ కొన్నిటికైతే మెడిసిన్ మన ఇంటి దగ్గరే దొరికింది, మన వెటనరీ షాప్కి వెళ్ళి చేసేది లేకుండా మేము కుదిరినప్పుడల్లా అలాంటిది రాకుండా ఉండటం కోసం ముందుగానే ప్రికాషన్స్ తీసుకుంటాము. లైక్ ఇప్పుడు వేపాకు నీమ్స్ ఉన్నాయి, లేకపోతే లెమన్ ఆకు లీమ్స్ కానీ, లేకపోతే తులసాకు కానివ్వండి, ఇలా కుదిరినంత వాటికి ఈ లీవ్ మెడిసినల్ ప్లాంట్స్ టైప్ వాటిని యూజ్ చేస్తున్నాము. అవి కాకుండా మొరింగా లీవ్స్ కానివ్వండి, లేకపోతే బొప్పాయి లీవ్స్ కానివ్వండి, ఇలా గ్రీన్ ఫుడ్ ఎక్కువ ఇస్తున్నాము. అండ్ ఫీడ్ కాస్ట్ ని కూడా ఎంతో కొంత రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ఎక్కువ అయితే నేను చెప్పను కానీ కుదిరినంత వాటికి ఆర్గానిక్ మెథడ్ లో, న్యాచురల్ మెథడ్ లో పెంచడం వల్ల ఏమవుతుంది అని అంటే అది హెల్దీగా ఉండేది, దాని నుంచి వచ్చే అవుట్పుట్ కూడా సూపర్ గా ఉండేది అనేది నా ఒపీనియన్ అన్న. సో జనరల్ ఎందుకు నష్టాలు అంటే ఓన్లీ అవే కారణాలా, లేకపోతే మెయింటెనెన్స్ ఇంకా ఎట్లా చేస్తే బెటర్గా ఉండొచ్చు, సాధారణంగా ఎట్లా జరుగుతుండొచ్చు? నష్టాలు వస్తున్నాయంటే ఎందుకు నష్టాలు వస్తాయి? పెద్ద మార్కెట్ ఉండదని అనుకోవచ్చా, లేకపోతే రెండు సమస్యలు, ఒకటి సరిగ్గా పెంచకపోవడం, రెండోది మార్కెటింగ్ లేకపోవడం. ఎవరైతే రైతు తీసుకున్నాడో ఆ రైతు కంప్లీట్ గా తను కష్టపడి చేసుకోవాలి. ఇప్పుడు నేను పెంచిన కోళ్ళన్నీ నేనే మార్కెట్ చేసుకుంటున్నాను, అలా చేసుకుంటున్నాను కాబట్టి ఈ రోజు ఇన్ని వేల కోళ్ళు పెంచుతున్నాను. లాస్ట్ 9 years గా ఇదే బిజినెస్ లో ఉన్నాను. అలా నేను చేసుకోలేకపోతే నేను తొందరగానే క్లోజ్ చేసుకుని వెళ్ళిపోవాలి. అండ్ ఈ ప్రొఫెషన్ లోకి వచ్చేవాళ్ళు ఎస్పెషల్లీ 100 మంది పెడితే 80 మంది ఫెయిల్ అవుతున్నారు. మేము ఇప్పుడు ఎవరైనా అదే అంటారు, అరే సొనాలి కోళ్ళు పెంచుతున్నాం అంటే లాసే, ఒక బ్యాచ్ పెంచుతారు లాస్ అని అంటారు. సో ఎందుకు దాని ఓవర్కమ్ ఎట్లా చేయలేదు? ఏంటంటే మొత్తం కమర్షియలైజ్ గా పెంచుతున్నారు, బాగుంది, కానీ దాన్ని మార్కెటింగ్ చేసుకోవడంలో ఫెయిల్ అయిపోతున్నారు. ఒకటి పెంచడంలో ఫెయిల్ అయిపోతే అది అటర్ ఫ్లాప్ అయిపోతుంది. అట్లీస్ట్ పెట్టిన పెట్టుబడి అన్న రావాలంటే కొంచెం నువ్వు మంచిగా పెంచాలి, ఆ పెంచే కాడ పోగొడుతున్నాడు. లేకపోతే పెంచిందంతా మంచిగా చేసుకున్నా కానీ రెండో బ్యాచ్ లోకి వస్తే కలిగి మార్కెట్ ఉండట్లేదు. ఎవరో ట్రేడర్ మీద లేకపోతే ఇంకోల మీద డిపెండ్ అయిపోయి బైబ్యాక్లు తీసుకుంటాం అని చెప్పేసి నమ్మేసేసి వాళ్ళ దగ్గర పిల్లగొంటున్నారు. వాళ్ళేమో ఆ టైం ఫోన్ లిఫ్ట్ చేయరు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసుకుంటారు. అలాంటి ప్రాబ్లమ్స్ హ్యూజ్ గా ఫేస్ చేస్తున్నారు. దయచేసి మీరు కష్టపడేటట్లయితేనే పెంచండి. యూట్యూబ్ లో వీడియో చూసినాను నాకు లక్షలు వచ్చేస్తాయి, కోట్లు వచ్చేస్తాయి అని మాత్రం పెంచొద్దు. నా బెస్ట్ సజెషన్ అయితే అదే చెప్తానన్న. ప్రతి ఒక్కరికి కూడా కొత్తగా ఎవరైతే వద్దాం అనుకుంటున్నారో ప్రాపర్గా నేను ఇప్పుడు మేము లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి ట్రైనింగ్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాము. విజిట్ చేయండి ఒకసారి, మీకు అర్థమైంది. మీరు చేయగలుగుతానంటే ట్రై చేయండి, లేకపోతే డ్రాప్ అవ్వండి. అంతేగాని లక్షలు పెట్టుబడి పెట్టి లాస్ పోవద్దు అనేది నా సజెషన్ కూడా. అంటే అట్లాంటి సందర్భంలో ఎట్లా ఓవర్కమ్ చేయాలి? ఇప్పుడు ఒకవేళ ప్రాఫిట్స్ రావట్లేవు, లేకపోతే బ్రేక్ ఏమైనా అవుతుంది, లేకపోతే నష్టపోతున్నాం, అట్లాంటి సందర్భాల్లో మెయిన్ ఇంపార్టెంట్ మార్కెటింగ్ ని చాలా జాగ్రత్తగా మలుచుకొని మన తగినట్టు ఉన్న ప్రతి ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు మామిడి తోట ఉందన్న, మెయిన్ రోడ్ మీద పెట్టుకున్నారు, మా కస్టమర్ చాలా మంది ఉన్నారు. అలా 500, 1000, 2000 పెంచిన వాళ్ళు హ్యూజ్ ప్రాఫిట్స్ తెస్తారు. నేను 5000 బ్యాచ్ చేసిన ఒకటే, వాళ్ళు 1000 పెంచిన ఒకటే, అంత మార్జిన్స్ వస్తాయి. బికాస్ ఆఫ్ రీజన్ వాళ్ళు డైరెక్ట్ కస్టమర్ కి అమ్మేస్తాడు. మనకు మొత్తం పెట్టుబడి 250 రూపాయలు కోడికి అయింది. వాళ్ళు ఏం చేస్తారు, 350 రూపాయలు కేజీ అమ్ముతారు, ఒక కోడి 500కి అమ్ముతారు. కేజీన్నర కోడి పెరిగితే 450 నుంచి 500 రూపాయలు డైరెక్ట్ బాడ్ వచ్చేసి. పెట్టుబడి మాత్రం ఒక్కరోజు పిల్ల నుంచి దాని దానా కానీ నుంచి ఎవ్రీథింగ్ కలిపి 250 రూపాయలు ఒక కోడికి అయింది ఖర్చు. ఆ నికర ఖర్చుని డైరెక్ట్ నువ్వు అమ్మే దాన్ని బట్టి చూసుకోవాలి. నువ్వు ఎవరికి అమ్ముతున్నావు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది నువ్వు కస్టమర్ కి డైరెక్ట్ గా కన్జ్యూమర్ కి అమ్ముతున్నావా 500 పెట్టుకో పర్ బార్డ్. లేదు చికెన్ షాప్స్ కి అమ్ముతున్నావా 250 పర్ కేజీ, 230 పర్ కేజీ. కుదిరితే నీ ఫామ్ కాడికి వచ్చి తీసుకెళ్తున్నాడా దానికి ఒక రేటు 300, 350 రూపీస్ పర్ కేజీ. అలా నువ్వు కొన్ని బర్డ్స్ ఇప్పుడు నువ్వు 5000 పెంచావు, ఒక 1000 నువ్వు అమ్మగలగాలి సొంతగా ఫామ్ దగ్గర. అలా అమ్మితేనే నీకు బ్రేక్ ఈవెన్ అయితే ₹1 ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉండేది. సో డైరెక్ట్ కస్టమర్ వెతుకుంటేనే బాగుంటుంది అంటారు. బెస్ట్. ఎప్పుడైతే నువ్వు కస్టమర్ కి అమ్ముకుంటావో అసలు ఈ బిజినెస్ లో నిన్ను మించిన తోపు ఎవడుండడు. నేను అలా అమ్ముకున్నాను కాబట్టి సక్సెస్ అయ్యాను. నేను కూడా అంచం ఓన్లీ ట్రేడర్స్ మీద డిపెండ్ అయిపోయి ఓన్లీ మార్కెటింగ్ కే కోళ్ళు పంపించాలనే కాన్సెప్ట్ లో ఉన్నట్లయితే ఖచ్చితంగా నేను సర్దుకొని వెళ్ళిపోయాను. సో జనరల్ గా మెయింటెనెన్స్ ఎట్లాంటి ఛాలెంజెస్ ఉంటాయి? ఇప్పుడు బాగా మెయింటైన్ చేయాలంటున్నారు కదా, ఎట్లా మెయింటైన్ చేస్తే మంచిగా మెయింటైన్ చేస్తున్నట్టు? ఏం లేదు, ఇప్పుడు మీరు మా ఫామ్ చూస్తున్నారు, ఎక్కడ కొంచెం కూడా స్మెల్ లేదు, మొత్తం నీట్ గా ఉంది. బట్స్ అన్నిటికి కూడా సపరేట్ వీక్ పార్టిషన్ మెయింటైన్ చేస్తాము. ఎప్పటికప్పుడు ఫిమికేషన్ చేసేసుకుంటాము, స్ప్రేలు కొట్టుకుంటాము, ప్రాపర్ వ్యాక్సిన్ షెడ్యూల్ వాడతాము. టైం కి పని జరిగిపోవాలి. ఒక షెడ్యూల్ మనం అనుకున్నాం అంటే ఆ షెడ్యూల్ లో వర్క్ కంప్లీట్ చేసేసుకోవాలి. మనం ఎంత బిజీ ఉన్నా సరే ఒక్కసారి మనం అశ్రద్ధ చేయడం స్టార్ట్ చేసామనంటే అది కంటిన్యూషన్ అయిపోతా ఉండేది, ప్రొలాంగ్ అవుతా ఉండేది. అలా ప్రొలాంగ్ కాకుండా దయచేసి ప్రాపర్ టైం షెడ్యూల్ ఏదైతే మనం మా దగ్గర చిక్స్ తీసుకున్న వాళ్ళందరికీ షెడ్యూల్ ఇస్తాము, ఏ టైంలో ఏం వర్క్ చేసుకోవాలని అండ్ ఏం ఫీడింగ్ ఇవ్వాలనేది. అదంతా మనం చెప్పిన విధంగా వాళ్ళు కానీ ట్రై చేసుకోగలిగితే సక్సెస్. కొత్త ఫార్మర్ కానీ లేకపోతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ఫార్మర్ కానీ నష్టపోతాం అనుకునే వాళ్ళు కానీ లేకపోతే కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ ఎన్ని పెట్టుకుంటే వాళ్ళు మంచిగా సెట్ చేసుకోవచ్చు ఫామ్? ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు కొంచెంగా స్టార్ట్ చేయండి.
ఎప్పుడైతే మీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఒక ఐడియా వచ్చిందో దాని తర్వాతే పెద్దగా చేయండి. ముందు ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నప్పుడే కొంచెం స్టార్ట్ చేయండి. నా సజెషన్ కూడా ఒకటేసారి ₹1,00,000 అదే 10 లక్షలు 20 లక్షలు 30 లక్షలు పెట్టుబడులు పెట్టేసి పెద్ద పెద్ద ఎలివేటెడ్ షెడ్స్ కట్టేసుకొని అలా పెట్టద్దు. చీప్ గా ఉన్నంత వాటికి కుదిరిన తక్కువ అంత ఇన్వెస్ట్మెంట్ లో పెట్టడానికి ట్రై చేయండి. నా బెస్ట్ సజెషన్ అయితే. సో అయితే ఒకటి షెడ్ కాడ ఖర్చు అవుతుంది, అవును, 2 బర్డ్స్ కాడ ఖర్చు అవుతుంది, అవును, 3 ఫీడ్ కాడ ఖర్చు అవుతుంది. సో మూడింటిని ఎట్లా బ్యాలెన్స్ చేసుకొని దాంట్లో ప్రాఫిట్ ఎట్లా తెచ్చుకోవచ్చు? మేము రేషియో ఇస్తాము. మేము మా దగ్గర తీసుకున్నాం. నేను అదే ఎక్స్ప్రెస్ మొత్తం ఎవ్రీథింగ్ కలుపుకొని ఎగ్జాంపుల్ ₹250 పర్ బార్డ్ ఖర్చు అయింది. ఈ రోజున్న ఫీడ్ ఖర్చులకి ఈ రోజున్న సిచ్యువేషన్ బట్టి ₹250 నువ్వు కోడి పెట్టుబడి పెట్టావు. దాని నుంచి ఎలా నువ్వు రిటర్న్ తీస్తావు, ఎంత తీస్తావు అనేది నీ పాయింట్ ఇక్కడ. నువ్వు దాని నుంచి ఎంత జాగ్రత్తగా రిటర్న్ తీయగలుగుతావో అంత నువ్వు సక్సెస్ అయినట్టు. ₹250 నువ్వు ఒక 1000 కోళ్ళు పెంచితే 2.5 లక్షలు నీకు ఖర్చు వచ్చింది. ఈ 2.5 లక్షకి నువ్వు మార్కెట్ లో 5 లక్షలకు అమ్ముతావా, 3 లక్షలకు అమ్ముతావా, లేకపోతే 4 లక్షలు అమ్ముతావా అనేది నీ బిజినెస్. నువ్వు కన్జ్యూమర్ కి అమ్మావు అని అంటే మాత్రం నువ్వు తోపు. అది చేయగలిగిన వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతున్నారన్న నా పర్సనల్ ఒపీనియన్. అలా చేయగలిగితేనే రండి అని కూడా నేనే చెప్తున్నాను. నా దగ్గర ఏదో పిల్లలు కొనాలని నేను నమ్మట్లేదు, నా దగ్గర పిల్లలు కొనండి అని కూడా నేను చూడట్లేదు. మీరు కష్టపడి చేసుకోగలిగితేనే స్టార్ట్ చేయండి. మీరు కష్టపడి చేసుకున్నప్పుడు స్టార్ట్ చేయొద్దు, వద్దు. ఎందుకనంటే నేను చూస్తా ఉన్నా ఇప్పుడు ఈ వీడియోలో కూడా నేను నాటుకోలు పెంచాను, నేను లాస్ పోయినాను పెట్టేవాళ్ళు ఎంతో మంది. ఆ ఫీల్ వచ్చేసింది. ఎందుకంటే ఇప్పుడు ఇన్స్టా, యూట్యూబ్ ఏదో ఓపెన్ చేసినా అంత నాటుకోళ్ళ గురించి. సో అలా వద్దు, దయచేసి కష్టపడేటట్లు. కొంతమంది టైం పాస్ కి 1 గంట 2 గంటలు చేయగానే పని అయిపోతుంది, ఈజీ అయిపోతుంది, జస్ట్ కోళ్ళు 3 నెలల్లో పెంచేయచ్చు, కొనేవాడు ఉంటాడు, బైబ్యాక్లు తీసుకుంటారని చెప్పేసి విపరీతమైన వీడియోస్ వచ్చేసినాయి. అగ్రిమెంట్లు కూడా ఇస్తున్నారు అని చెప్పేసి అదంతా నమ్మద్దు. కుదిరితే సొంత కాలం మీద కూర్చొని సొంతగా మార్కెట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దీంట్లో ఫీడ్ ఖర్చు ఎట్లా తగ్గించుకోవచ్చు అంటారు? జనరల్గా ఫీడ్కు ఒక అంటే మనం మీద ఇంటిగ్రేషన్లో కూడా కాదు కాబట్టి ఎవరికి వాళ్ళు ఓన్గా పెంచుకోవాలి. సో ఒక 1000 బర్డ్స్ పెంచుకున్నా కూడా వాళ్ళకు అంటే బ్యాచ్ అయిపోయే వరకు అట్లీస్ట్ 90 రోజులు 100 రోజుల వరకు సొనాలి తీసుకుంటే 100 రోజుల వరకు పెంచుకోవాలంటే ఫీడ్ ఖర్చు చాలా అవుతుంటుంది. అవును. సో దాంట్లో మళ్ళీ పర్టికులర్ ఎట్లాంటి ఫీడ్ అయితే మంచి గ్రోత్ వస్తుంది, ఇట్లాంటివన్నీ కూడా చాలా కొంత కన్ఫ్యూజన్ ఉండడం వల్ల కూడా కొంత నష్టపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయొచ్చు? మేము కంప్లీట్ గా ఏం చేస్తున్నాం అంటే ఒక 4 కేజీలు దానా కేటాయించుకుంటాం ప్రతి బాడికి. 4 కేజీస్ దానా కేటాయించుకుంటాం. 4 కేజీస్ దానాతో పాటు మన పొలంలో ఏదైతే పండుతున్నాయో టొమాటోస్ కానివ్వండి, లేకపోతే లీవ్స్, మన చుట్టు పరిసరాల్లోని లీవ్స్ కానివ్వండి, లేకపోతే వెజిటేబుల్స్ కానివ్వండి, వీటన్నిటిని తీసుకొచ్చిద్దాం అనే కాన్సెప్ట్. అండ్ ఎవరి దగ్గర కుదిరితే వెజిటేబుల్స్ వేస్టేజ్ ఉండిద్ది, మంచిగా చాప్ చేసేసుకొని కొంచెం ఆల్టర్నేట్ గా. అలానే అజోలా, హైడ్రోపోనిక్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అవి చాలా చీప్, అసలు మనకి అమౌంట్ ఖర్చు కానీ ఏమన్నా ఉండే అంటే మెయిన్ అజోలా. అది ఒక మంచి థింగ్ పౌల్ట్రీలో. మనకు కుదిరినంత వాటికి నువ్వు 100 కేజీలు ఇచ్చు, 1000 కేజీలు ఇచ్చు, నీకు పైగా ఖర్చే లేదు. నువ్వు 1000 కేజీలు తీసినా నీకు పెద్ద ఖర్చు అవ్వదు. సో అట్లాంటి వాటితో తగ్గించుకుంటా రావాలి. అలా తగ్గించుకుంటే మన బాడు హెల్త్ బాగుండిద్ది. అండ్ దాని నుంచి వచ్చిన అవుట్పుట్ ఏదైతే ఉందో, ఎగ్జాంపుల్ కి దాని నుంచి వచ్చిన గుడ్. ఇప్పుడు మా ఎగ్స్ అన్ని ఎందుకు ఇంత హ్యూజ్ గా మార్కెట్ లో సేల్ అవుతున్నాయి, హైదరాబాద్ లో 1.5 year నుంచి 2 years నుంచి ఎందుకు సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాం అని అంటే మా ఎగ్స్ వేరే ఎగ్స్ తో డిఫరెంట్ కనపడిద్ది, కనిపిస్తుంది. అలా కనిపించడం వల్ల వాళ్ళు మళ్ళా తీసుకుంటున్నారు. మోర్ దెన్ 99% రిపీటెడ్ కస్టమర్లు ఉన్నారు. సో వాళ్ళకే మార్కెట్ నడుస్తుంది. సో మీ దగ్గర చిక్స్ కూడా అమ్ముతామంటారు. సో ఆ చిక్స్ ఎట్లా ఉంటుంది? సోనాలి కానీ ఇది కానీ లేకపోతే అసిల్ కానీ, సోనాలి కానీ కడక్నాథ్ కానీ అసిల్ కానీ ఎట్లా ఉంటుంది? డే 1 చిక్స్ ఏవేవి ఎట్లా ఉంటాయి? సో ఎట్లా నడుస్తుంటుంది? 1 day చిక్స్ ప్రెసెంట్ అయితే సోనాలి వచ్చేసి మనం ₹27 ₹28 కి ఇస్తున్నాము మిక్సింగ్. అలానే మెయిల్స్ ఇస్తాము. మన దగ్గర మెయిల్స్ వచ్చేసి ₹40 కి ఇస్తున్నాము. నెక్స్ట్ 1 month చిక్స్ కూడా ఇస్తాము. సోనాలి వచ్చేసి ₹75 మన ఫామ్ కాడికి వచ్చి తీసుకెళ్తారు ఎవరైతే వాళ్ళందరికీ ₹75 ప్లస్ 1 week మోర్టాలిటీ గ్యారెంటీ. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా డిసీజ్ వచ్చి చచ్చిపోయింది, నా ప్రాబ్లం ఉండే అంటే పూర్తి మనీ వాళ్ళకి చిక్స్ మళ్ళీ రిప్లేస్మెంట్. 100 చచ్చిపోతే 100, 200 చచ్చిపోతే 200 రిటర్న్ 1 week వరకు. అంటే ఏం లేదు, చాలా మంది ఏంటంటే వ్యాక్సిన్స్ వేయకుండా లేకపోతే ఇంకోటి వేయకుండా చిక్స్ పెంచేస్తున్నారు. దాని వల్ల ఏమవుతుందని తీసుకెళ్ళినాక వాళ్ళ ఫర్దర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో 1 week లోపు ఏదైనా మిస్టేక్ జరిగిందంటే అది నా సైడ్ నుంచి ఉండాలి కాబట్టి సో దానికి నేను కంప్లీట్ బాధ్యత తీసుకుంటాను. డే 1 కి అయితే మాత్రం వాళ్ళది 1 day నుంచి కంప్లీట్ గా వాళ్ళు మొత్తం చూసుకుంటా ఉండాలి, ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేసుకోవాలి. అందువల్ల డే వాళ్ళకి ఇవ్వలేం కానీ 1 month మాత్రం కంప్లీట్ గా మొత్తం గ్యారెంటీ 1 month చిక్స్ కి 1 week వరకు గ్యారెంటీ. సో డే 1 కి ఏం లేదు. సో ఎందుకంటే డే 1 కి చాలా సెన్సిటివ్, అది చాలా జాగ్రత్తగా బ్రూడింగ్ కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి కాబట్టి సో కొంత కేర్ ఆ బ్రూడింగ్ దగ్గర 100% ఆ బ్రూడింగ్ చేసే మనం ఎస్పెషల్లీ
వీడియో కాల్ చేసో లేకపోతే దానికి సంబంధించిన వీడియోస్ ఫార్వర్డ్ చేసో దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఫాలో చేసో ఏదో ఒకటి చేసి వాళ్ళని వీలైనంత వరకు నాలెడ్జ్ చేయడానికి చూస్తాం. నాలెడ్జ్ షేర్ చేసి మంచి జాగ్రత్త కాపాడుకోవడం కోసం చేస్తారు. అలా చేస్తేనే అతను బాగుపడతాడు, అతను ₹1 తినగలిగితేనే నేను ₹1 తినగలుగుతాను. ఓకే. సో అవి 1 మంత్ డే ఓన్లీ సోనాలి అట్లా. సో కడక్నాథ్ కానీ అసిల్ కానీ కడక్నాథ్ వచ్చేసి వన్ డే కడక్నాథ్ వచ్చేసి ₹45, 1 మంత్ వచ్చేసి ₹90. ఎవరైతే మన ఫామ్ కి వచ్చి తీసుకుని వెళ్తారో ఇది 1 వీక్ పాటు మోర్టాలిటీ గ్యారంటీ ఉంటుంది. అలానే అసీల్ వచ్చేసి వన్ డే ₹40, 1 మంత్ వచ్చేసి ₹90. ఇది కూడా ఎవరైతే మన ఫామ్ కి వచ్చి తీసుకెళ్తారో ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఆర్ ఎక్స్ట్రా. డిపెండ్స్ ఆన్ వాళ్ళ లొకేషన్, డిపెండ్స్ ఆన్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ని బట్టి ప్రైజెస్ చేంజెస్ జరుగుతాయి. ఒకసారి కింద కనపడుతున్న టెలికాలర్ నెంబర్ కాల్ చేసేస్తే వాళ్ళు మీకు ఏ ప్రైజ్లు ఏంటి, ఎక్కడ మీ ఏరియాని బట్టి ఎలా డెలివరీ ఇస్తాం అనేది కూడా అప్డేట్ చేస్తాము. ఈవెన్ పాసిబుల్ ఉంటే ట్రైన్లో పంపిస్తాము, లేకపోతే బస్ లో పంపిస్తాము, లేదా మా ఓన్ వెహికల్ లో పంపిస్తాము. డిపెండ్స్ ఆన్ వాళ్ళ లొకేషన్, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుంటాం. సో అయితే జనరల్ గా మీ దగ్గర ఫార్మర్స్ ఇప్పటి వరకు అంతా ప్రాఫిట్ ఉన్నారా, నష్టపోయిన ఉన్నారా? సో నష్టపోతే ఎట్లా, ఎందుకు నష్టపోతున్నారు, అట్లాంటి ఏమన్నా చేస్తున్నారా మీరు? 100% మా దగ్గర తీసుకుంటున్న వాళ్ళు మోర్ దెన్ 60-70% హ్యాపీగా ఉన్నారు. మెయిన్ రీజన్ ఏంటంటే వీలైనంత వాటికి ఎడ్యుకేషన్ చేస్తాను. ఫస్ట్ డేనే నువ్వు ఈ మార్కెట్ నువ్వు చేసుకుంటేనే ఉంటున్నా అని చెబుతాను. అలా నుంచున్న వాళ్ళే ఉన్నారు. ఎవరైతే నాకేం పర్లేదు నేను చేసుకుంటానని వాళ్ళ కాళ్ళే సెల్ఫ్ డబ్బా కొట్టుకున్నారో తొందరగా సర్దేసుకుని ఆపేసేసారు. బికాస్ ఆఫ్ మెయిన్ రీజన్ ఓన్లీ మార్కెటింగ్. మార్కెటింగ్ లో నువ్వు ఎప్పుడైతే తోపోతావో 100% దీన్ని మించిన మంచి బిజినెస్ లేదు. నువ్వు మార్కెటింగ్ చేసుకోలేక ఫెయిల్ అయ్యావనంటే మాత్రం ఖచ్చితంగా అది నీ ఫాల్టే. మన బైబ్యాక్ అట్లాంటి మన కమిట్మెంట్ ఏమైనా ఇస్తున్నారా? అస్సలు బైబ్యాక్ పూర్తి విరుద్ధం. నేను బైబ్యాక్ ఎందుకు పూర్తి విరుద్ధం అంటున్నానంటే, రైతు ఎప్పుడైతే తన సొంత కాలం మీద తను నుంచోగలుగుతాడో, ఇప్పుడు చూస్తున్నారు కదా నా మామూలుగా ఓన్లీ పౌల్ట్రీ అనుకోవద్దు, మీరు వేరే ఇండస్ట్రీ కూడా తీసుకోండి, మన వ్యవసాయం చూసుకోండి, అందరు రైతులు ఎప్పుడు చూసినా లాస్ లోనే ఉంటారు. రీజన్ ఏంటంటే మనం పండించింది మనం అమ్మం, ఎవడికో అమ్ముతాం దళారికి. వాడు దాన్ని తీసుకెళ్లి మంచి బ్రాండ్ వేసుకొని మంచి ఇది వేసుకొని వాడు దాన్ని సేమ్ బియ్యాన్ని తీసుకుపోయి వాడు 4,000కి అమ్ముతాడు, నువ్వేమో కింటా 2,100కి అమ్ముతావు. బికాస్ ఆఫ్ రీజన్, అందువల్లే రైతులందరూ లాస్ పోతున్నారు. నేను దానికే స్టిక్ అనంట. దయచేసి బైబ్యాక్లు ఇవన్నీ నమ్మొద్దు. కష్టపడి చేసుకునేటట్లేదు రండి. వీళ్ళందరూ మనీ ఆశ చూపిస్తారు, లేదా ఇంకో ఆశ చూపిస్తారు. నేను అలా కాదు, ఉన్నది ఉన్నట్టు మీరు కష్టపడి చేసుకుంటేనే రండి, లేకపోతే వద్దు. అందరూ అనుకుంటాం మనం ఏం లేదు జస్ట్ కోళ్ళు పెంచితే అయిపోద్ది అని. కోళ్ళు పెంచినాక అసలైన ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే నువ్వు మార్కెట్ చేసుకోలేవో అయిపోయింది, నీ ఫామ్ క్లోజ్ అయిపోయింది. నువ్వు పెట్టిన పెట్టుబడి కాదు కదా, ఉల్టా నువ్వు మళ్ళీ తిరిగి దానికన్నా 3-4 లాస్ పోయి మొత్తం క్లోజ్ చేసుకొని చివరికి ఆల్రెడీ ఈ వీడియో చూసే వాళ్ళు ఎంతో మంది ఉంటారు, విరక్తి చెందిన వాళ్ళు ఉంటారు, లక్షలు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. నేను రోజుకి అలా 4-5 మాట్లాడతాను, నేను పలానా వాళ్ళ దగ్గర తీసుకున్నాను భయపెక్కనని. వాళ్ళ పేర్లన్నీ అనవసరం. కానీ మెయిన్ దయచేసి ఈ మార్కెట్ లో యూట్యూబ్ లో వీటిలన్నింటిని చూసి ట్రాప్ చెందొద్దు. దయచేసి సొంతగా చేసుకునేటట్లయితే ఈ ఫార్మింగ్ రండి అని మరొకసారి చెప్తున్నాను. ఒకసారి చెప్తారు. ఓకే. ఈ పౌల్ట్రీ రంగంలో పర్టికులర్ గా ఇట్లాంటి జాతి కోళ్ళు, సొనాలి కావచ్చు, ఇది అసిల్ కావచ్చు, లేకపోతే కట్నీ కావచ్చు, ఎట్లా అనిపిస్తుంది ఓవరాల్ ఇదంతా ఈ ఫార్మింగ్ ఎట్లుంది అసలు, మార్కెట్ ఎట్లుంది? బాగా కష్టపడి చేసుకునే వాడికి దీనికి మించిన మంచి మార్కెట్ ఇంకోట్లేదు. ఉదాహరణ నేనే 9 years ఒకటే బిజినెస్ లో నుంచి ఉన్నాను. 9 years నుంచి ఇదే బిజినెస్, నేను వేరే బిజినెస్ ఏం లేదు. ఇప్పుడిప్పుడే వేరే రంగాల్లోకి యాడ్ అవుతా వెళ్తున్నాను. అది నాకు దీని వల్ల ఏర్పడిన బేస్ వల్ల వెళ్తున్నాను. సో కొత్తగా వద్దాం అనుకున్న వాళ్ళు 100% రండి, సొంతగా కష్టపడేటట్లయితేనే రండి. అదొకటే కండిషన్, అంతకుమించి వేరేదేం లేదు. దయచేసి ఏదో ఆలోచించి మాత్రం రావద్దు. మీరు కష్టపడ్డారంటే మీరు తోపులు ఈ బిజినెస్ లో ఖచ్చితంగా మీరు ₹1 తినే అవకాశం ఉండేది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది అనిల్ గారు చెప్తున్నారు. సో దాదాపు 9 సంవత్సరాల అనుభవం అయితే ఈ కోళ్ళ పెంపకంలో ఉంది. సో పర్టికులర్గా వీళ్ళ దగ్గర అసిల్ పెంచుతున్నారు, అదే ఇవన్నీ పేరెంటల్ బర్డ్స్, అసిల్ పెంచుతున్నారు, కడక్నాథ్ పెంచుతున్నారు, సోనాలి పెంచుతున్నారు. సో ఇవన్నీ 3 రకాల బ్రీడ్స్, అంటే 3 రకాల దేశీ బ్రీడ్స్, అంటే మన మధ్యప్రదేశ్ సంబంధించిన కడక్నాథ్ కావచ్చు, అసిల్, ఇవన్నీ కూడా మన లోకల్ ఇక్కడ చాలా ప్రాచుర్యం పొందినటువంటి బ్రీడ్స్. సో వీటిని ఇక్కడ ఫార్మింగ్ చేస్తూ వీటి నుంచి ఎగ్స్ కానీ లేకపోతే మీట్ కానీ ఇవంతా కూడా డైరెక్ట్ కస్టమర్కి సేల్ చేస్తూ కూడా 9 సంవత్సరాల నుంచి దీనిలో స్థిరంగా ఒక బేస్ని అయితే సెట్ చేసుకున్నారు. సో దీని నుంచి మంచి ఇన్కమ్ అయితే పొందుతున్నారు. సో అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో వైరస్ లాంటివి, ఇట్లాంటి బర్డ్ ఫ్లూ లాంటివి వచ్చినప్పటికీ కూడా వాటి తట్టుకొని అయితే నిలబడి ప్రస్తుతానికి అయితే ఫామ్ అయితే రన్ చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి అంటే ఏఎన్ ఫార్మ్స్ నుంచి కూడా బర్డ్స్ కావచ్చు, అలాగే ఎగ్స్ కావచ్చు, అలాగే చిక్స్ డే ఓల్డ్ కావచ్చు, 1 month ఓల్డ్ కావచ్చు, ఇట్లాంటి 3 రకాల సేల్స్ అయితే జరుగుతుంటాయి. అవి కూడా 3 రకాల బ్రీడ్స్ సంబంధించిన నడుస్తుంటాయి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా దీని నుంచి వీళ్ళ కాంటాక్ట్ చేస్తే వాళ్ళ దగ్గర నుంచి పర్టికులర్గా ఏవేవి ఎట్లా ఎక్కడ ట్రాన్స్పోర్ట్ చేయగలుగుతారు, ఇట్లాంటి విషయాలు కూడా వాళ్ళు చెప్తుంటారు. సో ఎవరైనా కొత్తగా ఇటు పౌల్ట్రీ రంగంలో మేజర్గా ఈ జాతి కోళ్ళ పెంపకం వైపు, ఈ 3 రకాల బ్రీడ్ కోళ్ళ పెంపకం వైపు వచ్చినా రావాలనుకున్నా కూడా ఇట్లాంటి వాటిని చూసి కనుక ఇన్స్పైర్ అయ్యి మీరు ఒకవేళ రావాలనుకున్నా కూడా వీళ్ళు సలహాలు కావచ్చు, ట్రైనింగ్ క్లాసులు కూడా ఇస్తున్నారు. కాబట్టి సో వీళ్ళని కాంటాక్ట్ చేస్తే మంచి ఆ డీటెయిల్స్ అయితే దొరకడానికి అయితే ఛాన్స్ ఉంటుంది.